హాయ్ చిల్డ్రన్. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. కుటుంబ పరిస్థితుల కారణంగానో లేదా ఇతరత్ర ఇబ్బందుల వల్ల కొంతమంది ఏదో ఒక జాబ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి ఉత్తీర్ణులై కొలువుల ప్రయత్నంలో ఉన్నవారికి అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకుందాం. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనం గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటే ప్రధానంగా రైల్వే, రక్షణ రంగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ సెక్టర్, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్లపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాల్లో 10వ తరగతి అర్హతతో నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ భారతీయ రైల్వేలు చూద్దాం. భారతీయ రైల్వే 10వ తరగతి అర్హతతో పలు ఉద్యోగాలను అందిస్తోంది. దేశంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు క్రమం తప్పకుండా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటాయి. మనకు సికింద్రాబాద్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సికింద్రాబాద్. రైల్వేలో 10వ తరగతి అర్హతతో గ్రూప్ సి, గ్రూప్ డి కింద కమర్షియల్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ అండ్ టైపిస్ట్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, అప్రెంటిస్, ఫిట్టర్, వెల్డర్, గ్రేడ్ 3 కింద టెక్నికల్ అన్నమాట, సాంకేతిక నిపుణుడు, మెయింటైనర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. గ్రూప్ సి, గ్రూప్ డి నియామకాల్లో కొన్నింటిని 10వ తరగతి కనీస ఉత్తీర్ణత అయితే మరికొన్నింటికి అదనంగా ఐటీఐ కానీ లేకుంటే టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ కానీ అవసరమవుతాయి. ఇక డిఫెన్స్కి సంబంధించి రక్షణ రంగం. రక్షణ రంగంలో భారత వైమానిక దళం, నావిక దళం, పదాతి దళాలని 3 రకాలు ఉంటాయి. 10వ తరగతి అర్హతతో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అందిస్తున్నాయి. ఈ డిఫెన్స్ విభాగంలో సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, నావిక్, మ్యూజిషియన్ వంటి జాబ్స్కి 10వ తరగతి అర్హతగా ఉంది. అలాగే లాజిస్టిక్ పోర్టుకు సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ సిబ్బంది, ఎలక్ట్రీషియన్స్, మెషినిస్టులు, పెయింటర్స్, వెల్డర్స్, కుక్స్, వాషర్మెన్, ఇంజన్ ఫిట్టర్ ఇటువంటి జాబ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కనీస విద్యార్హత 10వ తరగతి కాగా కొన్ని పోస్టులకు ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయన్నమాట.
బ్యాంకింగ్ రంగం సైతం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు అందిస్తుంది. బ్యాంకింగ్ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా మంచి జీతంతో పాటు అనుబంధ ప్రోత్సాహకాలను కూడా అందుకోవచ్చు. స్వీపర్, మల్టీపర్పస్ స్టాఫ్, ఇతరత్ర పోస్టులను బ్యాంకులు 10వ తరగతి అర్హతతో భర్తీ చేస్తున్నాయి. ఈ పోస్టులన్నీ సాధారణ ప్రాథమిక విధులకు సంబంధించినవిగా ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ నియామకాలను చేపట్టేటటువంటి ఒక సంస్థ. ఎస్ఎస్సి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బోర్డులకు సంబంధించిన నియామకాలు, శిక్షణను చేపడుతుంది. 10వ తరగతి అర్హతతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ దిశగా అభ్యర్థులకు మల్టీ టాస్కింగ్ సిబ్బంది, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్, ఎస్ఏఎస్పి, ఎన్ఐఏలో కానిస్టేబుల్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబ్స్ గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పరిపాలనా విభాగంలోనూ 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మల్టీ టాస్కింగ్ విభాగంతో పాటు కండక్టర్, డ్రైవర్, తర్వాత నర్సింగ్ ఆర్డర్లీ ఇట్లాంటి జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి హెచ్ఏఎల్, ఓఎన్జీసీ వంటి పిఎస్యులు, అట్లే ట్రాన్స్కో, జెన్కో, రైల్వేస్, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు 10వ తరగతి అర్హతతో బేసిక్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఇక ప్రైవేట్ రంగం 10వ తరగతి తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి కోరుకునే వారికి చక్కటి మార్గం ఐటీఐ. 10వ తరగతి తర్వాత 6 నెలల నుంచి 2 ఏళ్ల వ్యవధితో అందుబాటులో ఉన్నటువంటి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, టర్నర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర కోర్సులను పూర్తి చేసి పరిశ్రమలో ఉద్యోగాలను అందుకోవచ్చు. ఐటీఐ అప్రెంటిస్ను కూడా పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా ఎన్సీవీటీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పొందితే ఉద్యోగ సాధనలో అదనపు ప్రాధాన్యం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలోని ఉత్పత్తి సంస్థల్లో ఐటీఐ అభ్యర్థులకు అవకాశాలు బాగానే ఉంటాయి. పిఎంకేవీవై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియాలను లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, అన్జాబ్ ట్రైనింగ్ ద్వారా యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పిఎంకేవీవై పథకాన్ని ప్రారంభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2022 నాటికి 40 కోట్ల మందికి ప్రాక్టికల్ స్కిల్స్ అందించే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందిస్తుంది. ఈ అవకాశాన్ని 8వ తరగతి నుంచి బీటెక్ వరకు ఉన్నటువంటి విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. అభ్యర్థుల అర్హత, ఎంపిక చేసుకున్న శిక్షణ స్థాయిల ఆధారంగా ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు. ఈ స్కీమ్ కింద అభ్యర్థులకు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. దీనికోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్ఎస్టిసితో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్లో మాత్రమే శిక్షణ పొందాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి.
ఈ సమాచారం మీ అవగాహన కొరకు మాత్రమే. పూర్తి సమాచారం ఆయా వెబ్సైట్స్ సందర్శించి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోగలరు.